Hello everyone, welcome back to our Kalpana Trends hairstyle series. ఈసారి వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ పెట్టాల్సింది కొంచెం లేట్ అయింది. సో ఈ రోజు అయితే పోస్ట్ చేయగలిగాను. కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను అనమాట. స్టూడెంట్స్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది పోర్ట్ఫోలియో సర్టిఫికేషన్ ఉండడం వల్ల సాటర్డే పోస్ట్ చేయలేకపోయాను. నేను ఎన్ని రోజులు చెప్తున్నాను కదా హెయిర్ స్టైల్ సిరీస్లో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది కల్పన అకాడమీ అండ్ కల్పన ట్రెండ్స్ నుంచి అని చెప్తున్నాను. సో మీరందరూ కూడా రెగ్యులర్గా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, నాకు వాట్సాప్లో పిక్స్ కూడా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదేంటంటే ఈరోజు అయితే నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ రెగ్యులర్గా కల్పన ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్లో ఉన్న హెయిర్ స్టైల్ వీడియోస్ వాళ్ళు వాచ్ చేసి సేమ్ యాజ్ టీజ్గా నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా అప్లై చేసి వాట్సాప్లో నా హెయిర్ స్టైల్ స్క్రీన్ షాట్తో పాటుగా మీరు ప్రాక్టీస్ చేసి పెట్టిన హెయిర్ స్టైల్ పిక్ కూడా పంపిస్తే, అలా మీరు 15 హెయిర్ స్టైల్ ఫొటోస్ పంపిస్తే మాత్రం మీకు కల్పన అకాడమీ నుంచి ISO రిజిస్టర్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా హెయిర్ స్టైల్స్ అనేది నాకు వాట్సాప్లో నేను ఇక్కడ ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. ఆల్రెడీ పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు, అవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను అనమాట. ఎవరైతే సర్టిఫికేషన్ కావాలి అనుకుంటారో నాకు సీరియస్గా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ప్రాక్టీస్ చేసి పంపించండి. సో అవన్నీ కూడా నేను చూసి మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే 15 హెయిర్ స్టైల్స్ పంపిస్తారో వాళ్ళకి డెఫినెట్గా సర్టిఫికేట్ అయితే ఇస్తాము. సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఆన్లైన్ హెయిర్ స్టైల్ కోర్స్ లాగా ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది, అది కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. అది వచ్చేసి మీకు వాట్సాప్లో నేను PDF చేసి పంపిస్తాను అనమాట. మీ ఫోటో ఒకటి, ఫుల్ నేమ్ ఒకటి, సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ రావాలో ఆ నేమ్ నాకు పంపిస్తే కనుక నేను మీ హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేసి ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ అయితే పంపిస్తాను. సో మీరు ఇంట్లో కూర్చొని హెయిర్ స్టైల్స్ నేర్చుకొని ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు, ఎలాంటి ఫీ పే చేయకుండా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా పెట్టిన హెయిర్ స్టైల్స్తో పాటుగా ఇంకా నేను రెగ్యులర్గా చెప్పే హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేయండి. నాకు మళ్ళీ మీరు ఆ పిక్స్ కానీ పంపిస్తే డెఫినెట్గా మీరు అందరితో పాటుగా ఆన్లైన్ హెయిర్ స్టైల్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా పొందుతారు. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రైడల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. బ్రైడల్ హెయిర్ స్టైల్ అంటే మీకు ఎట్లా అంటే ఫ్రంట్ హెయిర్ స్టైల్, ఫ్రంట్ వేరియేషన్ ఎలా చూస్ చేసుకోవచ్చు, ఇంకా బ్యాక్ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి సవరం అనేది మనం లాంగ్ లాస్టింగ్ ఉండేలా ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇంకా ఒకసారి సవరం పెట్టి వేశారు అంటే ఆ జడ అనేది మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ డే వరకు కూడా అది ఊడకుండా అలానే ఉండేలాగా ఎలా వేయచ్చు అనేది ఈ వీడియోలో నేను టిప్స్ చెప్తూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది ఈ హెయిర్ స్టైల్స్ గురించిన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం ఆ టిప్స్ అన్ని కూడా తెలుస్తాయి. చాలా మంది స్కిప్ చేస్తున్నారు, సో స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఈరోజు చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వెంటనే మీ దాకా వస్తాయి. ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్నీ వరుసగా వాచ్ చేయొచ్చు. So without doing any delay, let's get into the video. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాపడ్ తీసేసుకొని ఫ్రంట్ ఈ విధంగా ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసి మిడిల్లో వచ్చేసి C సెక్షన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఒక్కొక్క సెక్షన్ నేను తీస్తున్నట్టుగా మీరు ఆ విధంగా తీసి బ్యాక్ కాంబ్ అయితే ఈ విధంగా రూట్ బ్యాక్ కాంబింగ్ అంటాము. ఈ విధంగా రూట్లో మాత్రమే బ్యాక్ కాంబ్ చేసుకొని స్ప్రే వచ్చేసి అది మనకి హార్డ్ స్ప్రే అనేది ఏం యూజ్ చేస్తామో తెలుసు కదా, టాఫ్ట్ బ్రాండ్ నుంచి హార్డ్ స్ప్రే అంటాము. అంటే మనం చేసిన హెయిర్ స్టైల్ ఏదైనా కూడా లాంగ్ లాస్టింగ్ అలానే హోల్డ్ అయి ఉండడానికి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బ్యాక్ కాంబ్ అయితే కంప్లీట్గా చేసి పెట్టుకోవాలి. ఏది మనం చెప్పాను కదా మిడిల్ సెక్షన్కి కంప్లీట్గా ఇదే లెవెల్లో బ్యాక్ కాంబ్ అనేది చేసి పెట్టుకుంటాము. అంటే దీంతో ఏమవుతుందంటే మనకు ఒక పఫ్ లాగా ఏర్పడుతుంది, మధ్యలో వచ్చేసి పఫ్ తీసుకుని పెట్టుకుంటాం అనమాట. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కల్పన ట్రెండ్స్ ఛానల్లో హెయిర్ స్టైల్ సిరీస్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, మీరు ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా నేను అన్ని స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ మీరు ఎవరైతే హెయిర్ స్టైల్స్ నేర్చుకోవాలి ఇంట్లో ఉండే ఎలాంటి ఫీ పే చేయకుండా అంటే ఈ వీడియోస్ చూసి మీరు ఈజీగా హెయిర్ స్టైల్స్ అయితే నేర్చుకోవచ్చు. ఎలాగంటే నేను అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. టూల్స్ ఏం కావాలి అవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను, స్ప్రేని ఆల్రెడీ చెప్పాను. అవన్నీ కూడా మీరు ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఏమేమి తీసుకోవాలో మినిమం టూల్స్ అవన్నీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకొని డమ్మీ, హార్డ్ స్ప్రే, ఒకటి క్రింపర్, ఒకటి కర్లర్, ఈ విధంగా కొన్ని మినిమం అవసరమయ్యేంత బేసిక్ ప్రొడక్ట్స్ తీసుకొని పెట్టుకున్నారంటే మీరు ఈ హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు.
పార్టిసిపేట్ చేసిన వానికి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. డీటెయిల్స్ కోసం అయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అయితే చూసారు కదా, ఈ విధంగా ఓవరాల్గా బ్యాక్ కోమింగ్ చేసుకొని పఫ్ అయితే క్రియేట్ చేసుకొని పిన్స్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ పిన్స్ చేసుకుంటాము. ఇలా పిన్ ఒకదాని మీద ఒకటి క్రాస్ పిన్ చేస్తే ఏంటంటే గట్టిగా ఉంటుంది మనకి. ఇంకా అవసరమైతే మీరు డబల్ పిన్ కూడా చేసుకోవచ్చు. నాకు సింగిల్ సరిపోయిందని చెప్పేసి సింగిల్ పిన్నే పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్రంట్లో వాటర్ ఫాల్ టెక్నిక్ అని చెప్తాం మనము. ఈ విధంగా ఫస్ట్ కార్నర్లో కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని 2 పార్టీషన్స్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ ఆ హెయిర్ మధ్యలో పెట్టి లాక్ చేయాల్సి ఉంటుందన్నమాట. జస్ట్ హెయిర్ మధ్యలో పెట్టేసి ట్విస్ట్ చేయండి, అది లాక్ అయిపోతుంది. ఇలానే అన్ని సెక్షన్స్ తీసుకుంటూ హెయిర్ మధ్యలో పెట్టేసి ఏదైతే మనం ఫస్ట్ కార్నర్లో తీసుకున్నాం కదా ఆ హెయిర్ మధ్యలో పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ హెయిర్ స్టైల్ అని చెప్పాలి. ఫ్రంట్ హెయిర్ స్టైల్ అయితే మాత్రం ఈజీగా చేయొచ్చు. మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా ఇలానే మీరు ప్రాక్టీస్ చేసి నాకు పిక్స్ అయితే పంపించండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరైతే పిక్స్ సెండ్ చేస్తున్నారో మీరు డమ్మీకి హెయిర్ క్రింపింగ్ అనేది చేసి పెట్టుకోండి, అప్పుడే బాగా వస్తాయి. మీరు రియల్ హెయిర్ మీద చేసి పంపించినా కూడా వితౌట్ ప్రిపరేషన్ మనకి హెయిర్ స్టైల్స్ అనేది నీట్గా రాదు. సో హెయిర్ క్రింపింగ్ అనేది కంపల్సరీ చేయాలి. మీరు ఆయిలీ హెయిర్ మీద కూడా హెయిర్ స్టైల్స్ వేసి అలా పంపిస్తున్నారనమాట. అలా కాకుండా మీరు నీట్గా ఎవరైతే ప్రజెంటేషన్ చేస్తారో మీ పిక్స్ నీట్గా ఉంటే మాత్రం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి. ఏ పిక్ అయితే నీట్గా వస్తుందో అది పంపించినా సరిపోతుంది. ఈ విధంగా ఎండింగ్ వరకు మనము కంప్లీట్గా చేసేసుకున్నాక చిన్న పిన్స్ తోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ వరకు పిన్ పెట్టేసి దాన్ని సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటే పెడితే సరిపోదు, పిన్ మీద పిన్ క్రాస్ పిన్ చేస్తే ఏంటంటే ఇంకా మనకి అది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం పెట్టిన పిన్నులు అనేది కనిపించకుండా ఉండాలి. తర్వాత ఆ హెయిర్లో కవర్ అయిపోవాలన్నమాట, లోపలికి వెళ్ళిపోవాలి అది. ఆ విధంగా అందుకే నేను స్మాల్ పిన్స్ యూజ్ చేయమని చెప్తున్నాను. ఈ పిన్స్ ఇవన్నీ కూడా మీరు ముందే సెట్ చేసి పెట్టుకున్నారు అంటే నేను చూపించిన ప్రతి హెయిర్ స్టైల్ మీకు వేయడం అనేది ఈజీగా అవుతుంది. వెంటనే చేసి పిక్స్ అయితే సెండ్ చేయొచ్చు. ఈ విధంగా బ్యాక్ ఉన్న హెయిర్ అంతా కూడా ఏదైనా బేబీ హెయిర్ ఎక్కడైతే మీకు బేబీ హెయిర్ అనిపించినా కూడా హార్డ్ స్ప్రే చేసేసుకొని చూపిస్తున్నట్టుగా ట్విస్ట్ చేసేసుకొని మనం పఫ్కి పిన్నులు అయితే ఎక్కడైతే పెట్టుకున్నామో సేమ్ అదే ప్లేస్లో ఈ హెయిర్ అంతా కూడా ట్విస్ట్ చేసి పిన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే మనకి డమ్మీ హెయిర్ ట్విస్ట్ చేసినప్పుడు మనకి వాల్యూమ్ ఎక్కువైపోతుంది, పిన్స్ పెట్టడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకటే దగ్గర అన్ని పిన్స్ కాకుండా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక 2 or 3 పిన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది డమ్మీ హెయిర్కి. రియల్ హెయిర్కి అయితే మనకి ఇంత వాల్యూమ్ అనేది ఉండదు. ఒకవేళ ఉంటే కూడా మీరు ఇదే టెక్నిక్ ఫాలో అవ్వండి. 2 పిన్స్ ఒకటే దగ్గర కాకుండా కొంచెం ఒకటి పైకి ఒకటి కిందికి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెడితే పిన్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. చూసారు కదా, 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ సెకండ్ సైడ్ కూడా మీరు ఈ విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ బేబీ హెయిర్ కనిపించినా హార్డ్ స్ప్రే అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయాక మనము ఈ విధంగా సేమ్ పఫ్ దగ్గరే పిన్స్ అయితే పెట్టేసుకుంటాము. ఒక 2-3 పిన్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ట్విస్ట్ చేసినా కూడా మీరు పిన్ టెక్నిక్ అనేది ఇదే గుర్తుపెట్టుకోండి. హెయిర్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్ మనకు పిన్స్ పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ పాపడబిల్ల పెట్టడం కోసము మనము ఒక బ్లాక్ థ్రెడ్ కాటన్ థ్రెడ్కి ఈ విధంగా పాపడబిల్లకి 1 సైడ్ లాస్ట్ హుక్గా ఏదైతే ఉంటుందో దాన్ని టై చేసుకొని ఇంకొక వైపు నీడిల్ పెట్టుకొని పఫ్లోంచి ఈ విధంగా నీడిల్ అయితే బయటకు తీస్తాము. దాంతో మీకు ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా సెట్ అయిపోతుంది పాపడబిల్ల అనేది. ఆ థ్రెడ్ అనేది లాస్ట్ బ్యాక్ సైడ్లో ముడేసుకుంటే సరిపోతుంది. పిన్స్ ఎక్కడైతే పెట్టామో ఆ ఏరియాలో మీరు నాట్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా థ్రెడ్ అనేది సిల్క్ కాకుండా నైలాన్ కాకుండా కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తే హెయిర్ స్టైల్స్లో మీకు అది జారిపోకుండా ఉంటుంది, గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. మనం నాట్ వేసినా మళ్ళీ ఊడి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా నీడిల్ ఒక 2-3 టైమ్స్ తీసేసి నాట్ వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనం సిజర్తో కట్ చేసేసుకుంటాము. ఇంకా అది చక్కగా లాక్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఏదైతే మనము పిన్స్ పెట్టిన హెయిర్ ఉందో ఆ హెయిర్ అంతా కూడా పైకి పెట్టేసుకొని కింద ఉన్న హెయిర్లో మనము ఒక చిన్న సెక్షన్ తీసుకొని దాంట్లో మళ్ళీ 3 సెక్షన్స్ అయితే చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మనం సవరం అనేది అటాచ్ చేయాలి. సవరం అనేది మీరు అల్లేటప్పుడు జడలో కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న టెక్నిక్ యూజ్ చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు తీసేంత వరకు కూడా సవరం అయితే రాదు. మీరు ఇది ఏ విధంగా పెట్టాలి అంటే మనం తీసుకున్న ఏదైతే 3 సెక్షన్స్ ఉన్నాయో సవరంకి కూడా మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెక్షన్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోంచి డమ్మీ హెయిర్ అనేది తీసుకుంటూ రావాలి. అలా మీరు చక్కగా పెట్టి మంచిగా లాక్ చేసి దాన్ని అల్లుకుంటూ, ఒకవేళ ఇక్కడ స్ప్రే ఎందుకు చేశాను అంటే నాకు హెయిర్ అనేది స్కిడ్ అవుతుంది. సో అందుకు నేను గ్రిప్ కోసం కొంచెం స్ప్రే అయితే చేసుకున్నాను అనమాట.
ఈ విధంగా స్కాల్ప్కి టచ్ అయ్యేలాగా ఉండాలి సవరం అనేది. లూజ్గా వేలాడినట్టుగా వేయకూడదు. గట్టిగా ఈ విధంగా లాగి టైట్గా మనము ఏదైతే డమ్మీ హెయిర్ ఉందో వాటి మధ్యలో సవరం పెట్టేసి లాక్ చేసి కంప్లీట్గా ఒక 3 ఇంచెస్ వరకు అల్లేసి రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి సవరము కూడా ఎలా తీసుకోవాలనేది ఐడియా ఉండదు. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు ఇప్పుడు క్లయింట్స్ ఏది తీసుకొస్తే అది పెడతారు. అలా కాకుండా సవరం అనేది మనమే తీసుకొని వెళ్ళామనుకోండి, 45 సైజ్ కానీ 40 సైజ్ కానీ ఉంటాయి. అంటే బిగ్ సైజ్ అనమాట. అవి అయితే బాగా సెట్ అవుతాయి. మీకు జడ పెద్దగా లావుగా రావాలి అంటే మాత్రం నేను చెప్పిన 40 or 45 సైజ్ నెంబర్ సవరం తీసుకుంటే సరిపోతుంది. హెయిర్ స్టైల్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, సవరం కంప్లీట్గా ఇంకా మనకి ఫిక్స్ అయిపోయినట్టే. వాళ్ళకు కూడా చెప్పాలి మన క్లయింట్స్కి కూడా ఈ విధంగా రబ్బర్తో సెక్యూర్ చేసాము, మీరు తీయాలి అనుకున్నప్పుడు ఆ రబ్బర్ అనేది కట్ చేసుకొని తీస్తే సవరం తీయడం ఈజీ అవుతుంది. లేదంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది, హెయిర్ లాగినట్టుగా అయిపోతుంది అనమాట. అయితే నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఏదైతే మనము పిన్స్ పెట్టిన హెయిర్ ఉందో దాన్ని స్టెప్ జడలాగా అల్లుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ నార్మల్గా 3 పాయలు తీసుకొని అల్లి సైడ్ నుంచి కొంచెం కొంచెంగా స్టెప్ జడలో ఎలా చేస్తాం మనం ఆ విధంగా హెయిర్ యాడ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇట్లా చేస్తే ఏంటంటే మనకి ఫ్లవర్స్కి గ్రిప్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా 3 పాయలు తీసి కూడా వేయొచ్చు ఒకటే జడలాగా. బట్ ఇట్లా స్టెప్ జడలాగా వేస్తే ఏంటంటే మనకి పిన్స్ పెట్టడానికి ఒక గ్రిప్ అయితే దొరుకుతుంది బ్యాక్ సైడ్. అయితే సగరంకి ఏదైతే మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అది ఎక్కడైతే మనకి హెయిర్ మధ్యలో కరెక్ట్గా వస్తుందో ఆ పాయింట్లో మనము సవరం అనేది ఈ హెయిర్కి అక్కడ యాడ్ చేసుకుంటూ వస్తాము. ఎందుకంటే ఇప్పుడు మనం డమ్మీకున్న 3 పాయలకి సవరం అనేది 3 పాయలు కూడా యాడ్ చేసుకుంటూ వస్తేనే అది మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆ సవరం స్టార్టింగ్ పాయింట్ ఏదైతే మనకి ముడిలాగా గట్టిగా ఉంటుందో అది కనిపించకుండా మనము డమ్మీ హెయిర్ కానీ లేకపోతే రియల్ హెయిర్ కానీ ఏదైనా కూడా దాంతో కవర్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం టైట్గా లాగి వేశారనుకోండి, హెయిర్ స్టైల్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. మీరు వేసేటప్పుడు లూజ్గా వేస్తే ఆ తర్వాత ఇంకా లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీట్గా కోమ్ చేసుకుంటూ అవసరమైతే హార్డ్ స్ప్రే చేసుకుంటూ టైట్గా పుల్ చేసి వేయాల్సి ఉంటుంది. మనం ఏ హెయిర్ స్టైల్ కూడా ఎక్కువగా పుల్ చేయము, బట్ బ్రైడల్ ఈ జడ మాత్రం గట్టిగా లాగి పుల్ చేసి వేయాల్సి ఉంటుంది. జనరల్గా చాలామంది వేసేటప్పుడు సవరం అనేది మనకు ఈ నెక్ పాయింట్లో అనేది అటాచ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే మనకి అది లాంగ్ లాస్టింగ్ ఉండకపోవచ్చు, మధ్యలోనే అది లూజ్ అయిపోయి జారిపోతూ ఉంటుంది. ప్రొఫెషనల్గా మీరు జడ అనేది వేయాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఆ సవరం అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకి బేబీ హెయిర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎవరికైతే హెయిర్ కట్ ఉన్నా కూడా, చిన్న హెయిర్ ఉన్నా కూడా ఇలా అల్లేటప్పుడు బేబీ హెయిర్ బయటకు వస్తుంది కదా, ఆ టైంలో మీరు హార్డ్ స్ప్రే చేస్తే మనకి హెయిర్ అనేది స్టిఫ్గా అయిపోతుంది. ఆ బేబీ హెయిర్ ఎండింగ్కి వచ్చాక దాన్ని కొంచెం మనము ట్విస్ట్ చేసుకుంటూ లోపల వైపు ట్విస్ట్ చేసుకుంటూ పెట్టేసుకుంటే బయటికి కనిపించకుండా ఉంటుంది. ఏ హెయిర్ స్టైల్ చేయాలని కూడా హెయిర్ క్రింపింగ్ అనేది చాలా అవసరము. ప్రిపరేషన్ లేకుండా మీరు ఏ హెయిర్ స్టైల్ చేసినా కూడా మీకు అది ప్రాపర్గా రాదు. సో డమ్మీకి అనేది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. రియల్ హెయిర్కి చేస్తే మాత్రం కంపల్సరీ మీరు హెయిర్ వాష్ ఉండాలి, ఆయిల్ ఫ్రీ ఉండాలి, క్రింపింగ్ అయితే చేసి పెట్టుకుంటేనే హెయిర్ స్టైల్స్ బాగా వస్తాయి. ఇప్పుడు జడ కుచ్చులు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఇదేంటి అంటే మనకి హెయిర్ కంటే కూడా ఆ జడ కుచ్చులకు ఉండే థ్రెడ్ కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్కువగా 2 or 3 ఇంచెస్ లెందీగా ఉండేటట్టు చూసుకొని పెడితే మనకి ఆ హెయిర్ అనేది మిగలకుండా ఉంటుంది. ఒకవేళ థ్రెడ్ మిగిలినా కూడా మనము దాన్ని అలానే అల్లేసుకుంటే టైట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా హెయిర్ ఎక్కువగా మిగిలేలా చూసుకోవద్దు ఎండింగ్లో. ఈ విధంగా ఎండింగ్ వరకు వచ్చాక కాటన్ థ్రెడ్ ఒకటి తీసుకొని ఎండింగ్లో కంప్లీట్గా చుట్టేసేసి 2 ఎండింగ్స్ కలిపి ముడివేశారంటే ఇంకా మనకి హెయిర్ అనేది బేబీ హెయిర్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఒక 1 ఇంచ్ లెంత్లో కంప్లీట్గా థ్రెడ్ చుట్టేసేయాలి. ఎండింగ్స్లో మనకి చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా, అదంతా కవర్ చేయడానికి ఈ థ్రెడ్ చుట్టేసుకొని నాటేసుకుంటే సరిపోతుంది, నీట్గా ఉంటుంది. ఇంకా మీరు ఇలా హెయిర్ స్టైల్ వేసేటప్పుడు బేబీ హెయిర్ అనేది ఎక్కువగా ఉండి బాగా ఇంకా అది బయటకు వచ్చేస్తుంది అనుకుంటే మనకి నెట్ కూడా దొరుకుతుంది. నెట్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను నెట్ పెట్టడం చూపించలేదు మీకు. అంటే మనం జడ కుచ్చులు ఏదైతే వేస్తామో దానికంటే ముందుగానే నెట్ తొడిగేసి పెట్టుకొని ఆ తర్వాత జడ కుచ్చులు అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం నెట్ అంతా కూడా హెయిర్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని, ఒకవేళ మీకు నెట్ అనేది కింద ఎక్కువగా ఉందనుకోండి దాన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు.
లేదంటే పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డమ్మీ హెయిరే కాబట్టి పిన్స్ తోటి ఈ విధంగా బాబ్ పిన్స్ పెట్టేసి దాన్ని టైట్గా పెట్టేస్తున్నాను. పైన మాత్రం పిన్స్ తోటి సెక్యూర్ చేసేస్తే ఉంటుంది. ఈ నెట్ అనేది అందరికీ అవసరం లేదు. ఎవరికైతే బేబీ హెయిర్ ఉండి బయటకు వస్తుంది, కటింగ్ హెయిర్ ఉంది బయటకు వస్తుంది అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇంకొకటి మనం పైన వేణీలు పెట్టి కింద గోల్డెన్ జడ కానీ జడ బిల్లలు కానీ పెడతాం కదా, వాళ్ళకు కూడా నెట్ పెడితే బాగుంటుంది, అందంగా కనిపిస్తుంది. ఇంకా వేరే హెయిర్ స్టైల్ అయితే అందరికీ అవసరం లేదు నెట్ అనేది, కొంతమందికి అవసరం పడుతుంది. సో ఈ విధంగా వేణీలు అనేది ఫస్ట్ యూపిన్ తోటి సపోర్ట్ తీసుకొని తర్వాత టై చేసేసుకోవాలి. ఇంకొకటి కాటన్ థ్రెడ్ అండ్ నీడిల్ తీసుకొని ఆ వేణి అనేది ఏదైతే సెంటర్ పార్ట్ ఉందో ఆ మధ్యలో మాత్రమే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు దాన్ని స్టిచ్చెస్ లాగా వేశారు అంటే వేణి అనేది కిందికి పడిపోకుండా లాంగ్ లాస్టింగ్ మనకు అలానే ఉంటాయి. చాలామందికి వేణీలు జారిపోయాయి, ఊడిపోయాయి, మధ్యలోనే పోయాయి మీ పెట్టిన వేణీలు అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తుంటాయి. అలా కంప్లైంట్ రాకూడదు అంటే వేణి అనేది నేను చెప్పినట్టుగా ఇలా లాక్ చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ వేణి పెట్టేటప్పుడు మధ్యలో యూపిన్ తోటి లాక్ చేసేసి ఆ థ్రెడ్స్ కట్టేసుకొని తర్వాత నీడిల్ తోటి ఒక లాక్ చేసేసుకుంటే సరిపోతుంది, నీడిల్ థ్రెడ్ తోటి. ఈ విధంగా కంప్లీట్గా వేణీలు అయితే 1 by 1 మీరు అరేంజ్ చేసుకున్నారంటే ఇంకా అవి మనకి కదలవు, లాంగ్ లాస్టింగ్ అలానే ఉండిపోతాయి. పువ్వులు వాడిపోయినా వేణీలు కదలకుండా ఉండాలి. సో ఆ విధంగా పెట్టాలి అంటే ఈ చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఈ విధంగా జడబిల్లలతో సెట్ చేసాము. మీకు కింద రియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, పెద్దగా జడ పెట్టుకోవచ్చు, గోల్డెన్ జడ లాంటివి ఏదైనా కూడా సెట్ చేసేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో సేమ్ నేను చెప్పినట్టుగా యాస్టీస్గా మీరు జడ కుచ్చులతో సహా అన్నీ కూడా వేసి నాకు ప్రాక్టీస్ చేసి పంపించండి పిక్స్ అనేవి. సో చూసారు కదా, ఈ హెయిర్ స్టైల్ వీడియో అనేది మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. హెయిర్ స్టైల్ నచ్చిన వీడియో నచ్చిన ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఆ లైక్స్ త్రూనే మనకి మన వీడియోలు అనేది పబ్లిక్లోకి తొందరగా రీచ్ అవుతాయి. ఇంకా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ ఇంకొక డిఫరెంట్ హెయిర్ స్టైల్తో మళ్ళీ కలుద్దాం. Till then, have a nice day. Thank you for watching. Bye bye.